టీవీ 72 న్యూస్ కు స్వాగతం. నేను మీ మనీషా. సత్తుపల్లి పట్టణం వేశ్యకాంతల చెరువు, తమార చెరువు, గాడదవాగుల చెరువులను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్. సత్తుపల్లి పట్టణం వైశ్యకాంతుల చెరువు, తామర చెరువు, గాడదవాగుల చెరువులను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్. మేము చెరువులన్నీ మరి పరిశీలించడం జరిగింది. గాడిదల వాగు కానీ, వేశ్యకాంతల చెరువు, మరి దామర చెరువు, ఇవన్నీ కూడా పరిశీలించి మరి ఇక్కడ ఏవైనా ఆక్రమణలకు గురై ఉంటే కనుక అవి వెంటనే సర్వే చేసి బౌండరీస్ ఏర్పాటు చేయమని మేము కోరాము. అంతేకాకుండా మరి ఇక్కడ ఉన్న సమస్యలు, తూములు కానీ, లాకులు అవన్నీ రిపేర్ చేయించాలి. ఎందుకంటే వచ్చేది వర్షాకాలం కనుక రైతులు ఇబ్బంది పడకూడదని ఇవన్నీ రిపేర్ చేయించమని అధికారులకి మేము ఇవాళ చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న ఈ వర్క్స్ కూడా మేము పరిశీలించాము. ఇవి చాలా నాసిరకంగా ఉన్నాయి కనుక ఇవన్నీ కూడా మళ్ళీ రీప్లేస్మెంట్ చేయించమని మరి అధికారులను మేము ఇవాళ చెప్పాము. మనకి ఈ 3 నెలలు కూడా మనకి ఎన్నికల కోడ్ వచ్చింది. ఈ కోడ్ విషయం రావటం వల్ల సత్తుపల్లి కాన్స్టిట్యున్సీ ఉన్న చెరువులన్నిటి మీద దృష్టి సారించలేకపోయాం. కానీ ప్రతి విలేజ్ నుంచి కూడా అనేక సమస్యలు ఈ చెరువుల గురించి రావడం జరుగుతుంది. చాలా చెరువులు ఆక్రమణకు గురని చెప్పి ప్రజల నుంచి విజ్ఞప్తి మేరకు ఈరోజు మన సత్తుపల్లి ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. వేశ్యకాంత చెరువులు కానీ, గాడిదల వాగు కానీ, తామర చెరువు కానీ వీటిలలో ఎక్కడైతే ఆక్రమణలు ఉన్నాయో అవన్నీ తొలగించి ఒక సర్వే చేయించి ఈ గారు, డిఈ గారు, అలా ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు కూడా మన అమ్ముతున్నారు. ఇక్కడ సర్వే చేయించి బౌండరీస్ వేయమని చెప్పాము. ఆ బౌండరీస్లో కనుక ఏదైనా ఆక్రమిత భూమి ఉంటే అవి మొత్తం కూడా తీసేయడం జరుగుతుంది. ఒకవేళ ఆక్రమిక ఎవరిని తీసుకున్నా కూడా వాళ్ళ వెంటనే రిమూవ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా. ఏదైతే ఇప్పుడు తామర చెరువు మీదకి వచ్చామో ఇక్కడున్న తూముల పరిస్థితి చాలా నాశరకంగా ఉన్నాయి. ఇది దాదాపు 1.5 year ఇది కట్ట కూడా పెంచడం జరిగింది. దాదాపు 3 కోట్ల నిధులు ఇక్కడ వెచ్చించారు. ఆ పని మాత్రం ఇక్కడ కనిపించట్లేదు. వేసిన నెలకే ఆ తూము కూడా చెడిపోయింది. అది ఇక్కడ రైతులు కూడా ఎంతో కష్టపడి దాన్ని ప్రోత్సహించలేకపోతే పరిస్థితి ఉంది. ఒకవేళ కనుక వర్షాలు వచ్చినట్టయితే ఇప్పుడు ఆ తూము నుంచి నీళ్లు కనుక వరద వచ్చినట్టయితే చాలా ఇబ్బందికర పరిస్థితి. వీటిలన్నిటి దృష్టిలో ఉంచుకొని మన సత్తుపల్లినే కాకుండా కాన్స్టిట్యున్సీ ఉన్న చెరువులన్నింటిలో కూడా ఈరోజు మనం సర్వే చేయించడం జరుగుతుంది. ప్రతి చెరువులో ఎవరిని కూడా ఆక్రమణకు గురవ్వకుండా చూస్తున్న బాధ్యత ఇది పార్టీలకు అతీత. అది కాంగ్రెస్, టీడీపీయా, బీజేపీనా, బీఆర్ఎస్, సిపిఎం, సిపిఆర్ ఇక్కడ ఎవరో కూడా మనకి అందరూ సమానమే. ఎవరు ఆక్రమించిన చెరువులు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఊరుకునే పరిస్థితి లేదు. డెఫినెట్గా అవన్నీ కూడా సర్వే చేసి రైతులకు ఉపయోగపడంగా మేలుకరంగా పనులు మాత్రం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ.